ఏంటి బిడ్డ ఇది? వెలగరేడు కషాయం ఇస్తే వెంటనే పనిచేయడం మొదలు పెడతాది, ఎంతో కొంత గుణం కనిపిస్తాది. బలరాం, నిన్నెప్పుడు ఇలా చూడలేదురా. ఎంత చక్కగా ఉన్నావో తెలుసా? అంత గొప్ప అదృష్టం నా సొంతం అయ్యాక ఇక నేను ఆ దేవుణ్ణి కోరడానికి వరాలేముంటాయి చెప్పు? నీలా, మర్చిపోయాను. మీనాక్షి ఇంటికి వస్తుందేమో. అక్కడ నేను కనబడకపోతే భయపడిపోతుంది. నేను లేకపోతే చాలా బాధపడిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళానో ఏంటో అనుకుని పాపం టెన్షన్తో చాలా చాలా వెతుకుతుంది. అందుకే నువ్వు వెళ్ళి అమ్మవారికి మొక్కో, నేను ఇంటికి వెళ్తాను. అన్నా, వదిన కూడా ఇక్కడే ఉండాది. నీలా, ఏంటి నువ్వు చెప్పేది? మీనాక్షి ఇక్కడే ఉందా? నువ్వు చెప్పేది నిజమా? అవునన్నా, వదిన ఇక్కడికే వస్తానని చెప్పినది. అయ్యో భలేదానివి నీలా, ఇంత మంచి విషయాన్ని, ఇంత హ్యాపీ న్యూస్ని ఇంత లేట్గా నా చెప్పేది. పాపం మీనాక్షి వెయిట్ చేస్తూ ఉంటుంది. పద వెళ్దాం. అన్నా, నువ్వు పోతా ఉండు, నేను వెళ్ళి పూజ సామాన్లు తెస్తాను. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకైతవ భంజని కైటవ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకమర్దిని శైలసుతే कृतिमात्र निराकृत धूम्र विलोचन धूम्रसिके समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. కనిపించట్లేదా? నీ బిడ్డ పడుతున్న బాధ, నరకం నీకు కనిపించట్లేదా? ఆయన్ని చూసే క్షణం కోసం నేను ఎంత చిత్రవద అనుభవిస్తున్నానో నీకు తెలియట్లేదా? వారం రోజుల నుంచి ఆయన కోసం పిచ్చిదానిలా వెతుకుతున్నాను. బుల్లెట్ తగిలి ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తి ఇంతవరకు కనిపించకపోతే ఒకవేళ ఏవైనా అయ్యుంటుందా అన్న భయంతో క్షణక్షణం మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. ఏ ఆడపిల్లకైనా సరే జీవితంలో ఇంతకంటే బాధ మరొకటి ఉండదేమో. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇంత నరకం భరిస్తూ బతికే కంటే చావడమే నయం అనుకుంటారు. కానీ నేను భరిస్తానమ్మా. ఇంతకంటే పెద్ద కష్టం పెట్టినా ఓపిగ్గా భరిస్తాను. ఒకసారి ఆయన్ని కళ్ళారా చూసి అదృష్టాన్ని ఇవ్వమ్మా. ఆయన్ని చూడకుండా ఉండటం అనే నరకాన్ని భరిస్తూ బతకడం నా వల్ల కావట్లేదు. దయచేసి ఆయన ఎక్కడున్నారో నాకు తెలిసేలా చెయ్యమ్మా. ఏడ్చే ఓపిక లేదు, బతికే ధైర్యం లేదు. కానీ ఆయన ఖచ్చితంగా నాకు కనిపిస్తారన్న నమ్మకంతో ఉన్నాను. అదే నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను. నువ్వందరి కోరికలు తీరుస్తావట కదా, అందుకే నా నమ్మకానికి ఊపిరి పోస్తావన్న ఆశతో వచ్చానమ్మా.
ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు దండం పెడుతూనే ఉన్నాను, కానీ ఏ రోజు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగలేదు. మొదటిసారిగా అడుగుతున్నానమ్మా, నా భర్తని నాకు కనిపించేలా చెయ్యమ్మా. నీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాను. ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల బాణ, పలికే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలేవో. ఏ ఉదయం ఏ హృదయం చేరుతుందో ఈ ప్రేమ, ఏ నిమిషం ఏది నిజం తెలియకుందే మాయా. ఆశపడితే అందనందే, ఊరుకుంటే చేరుకుందే, చదువులోనే మీనాక్షి వేసిందే. పగలే వెన్నెల బాణ, పలికే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలేవో. పగలే వెన్నెల బాణ, పలికే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలేవో. మీనాక్షి 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 మీనా అయ్యో పాపం గోరింక లోనే ఉందిగా, అయినా కాని చిలకమ్మ చూడలేదుగా. ఆసే నీరై కన్నీరై ఏరై పారినా. అయ్యో, ఈ అన్న ఎవరిని చూసినా సరే వదిననే అనుకుంటున్నాడు. త్వరగా ఈ బెమలోంచి బయటికి రావాలనే అన్నా నేను ఈ అమ్మోరు తల్లి దగ్గరికి తీసుకొచ్చినది. అన్నా అన్నా ఆగన్నా, అన్నా అన్నా మీనాక్షి. ఆగన్నా, అన్నా ఆగన్నా. నీలా మీనాక్షిని మీనాక్షి నువ్వు రా అన్నా. కాదమ్మా, మీనాక్షి వెళ్తుంది, వెళ్దాం పద. అన్నా అన్నా అన్నా, ఘనాచారి గద్దెనెక్కుతా ఉంది, భవిష్యత్తు వాడి వినిపిస్తాది, పోయి అడుగుదాం పదన్నా. అది కదమ్మా, అక్కడ మీనాక్షి వెళ్తుంది. లేదన్నా. వెళ్దాం రా. అన్నా వదిన ఆడికే వస్తానని చెప్పినది, మనల్ని పోయి ఆడ ఉండమని చెప్పినది, మనం పోదాం పదన్నా. ఏంటమ్మా, మీనాక్షి అక్కడికి వస్తానందా? అవునన్నా. ఎంతసేపులో వస్తానంది? ఇప్పుడే వస్తానని చెప్పినదన్నా. పదన్నా వెళ్దాం. వెళ్దాం. అమ్మా, ఊరికి కొత్తలా కనిపిస్తున్నావు. అవును పూజారి గారు. చుట్టుపక్కలంతా అడవి. ఈ ఊరు తప్ప దరిదాపుల్లో ఇంకో ఊరు లేదు. ఇంత అడవిలోకి ఏం పని మీద వచ్చావు? ఆ అమ్మ పెట్టిన కష్టమే ఇక్కడి దాకా వచ్చేలా చేసింది పంతులు గారు. ఒక ప్రమాదంలో చిక్కుకున్న నా భర్తని వెతుక్కుంటూ వచ్చాను. కష్టం వచ్చిందని బాధపడకు. ఆ అమ్మే నీ కష్టానికి పరిష్కారం చూపుతుంది. ఈ రోజు ఘనాచార్యులు భవిష్యవాణి వినిపిస్తారు. స్వయంగా ఆ అమ్మోర్తల్లే ఆవిడ రూపంలో నీ సమస్యకి ఒక దారి చూపిస్తుంది. వెళ్ళమ్మా, అంతా మంచే జరుగుతుంది. నమ్మకంతో వెళ్ళమ్మా. అలాగే పంతులు గారు, సంతోషం. అమ్మా, నా బిడ్డకి పెళ్లి కావట్లేదమ్మా. ఎప్పుడవుతుందో చెప్పండి అమ్మా తల్లి. నీ బిడ్డని ఏళ్ళనాటి శని ఏళ్తుంది. వచ్చే మాఘమాసంలో ఆ శని వదిలిపోతుంది. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసంలో పెళ్లి గడియలు కనబడుతున్నాయి. అమ్మోరు చెప్తుంది కదా, దిగులు పడకుండా వెళ్ళండి, భయపడకండి.
అమ్మా, ఇతను మా అన్న. ఒక మనిషిని తలుసుకుంటూ అదే భ్రమలో బతుకుతా ఉంటాడు. ఎప్పుడు కోలుకుంటాడమ్మా? ఎప్పటికి ఆ భ్రమలోంచి బయటకు వస్తాడమ్మా? అది భ్రమ కాదే బిడ్డా, ప్రేమ. అతను ఏ మనిషి భ్రమలో అయితే ఉన్నాడో ఆ మనిషే అతని లోకం బిడ్డా. ఆ మనిషే అతని ప్రాణం, అతని సర్వస్వం. ఇతని ఏ మందో మాపో ఏమీ చేయలేవు, కేవలం ఆ మనిషి ప్రేమ తప్ప. ఆ మనిషి మాత్రమే అతన్ని భ్రమల్లోంచి బయటికి తీసుకొస్తది. తిరిగి మామూలు మనిషి అవుతాడు. ఆ గడియలు తొందరలోనే రాబోతున్నాయని అమ్మోరు తల్లి సెలవిస్తా ఉండదే. అన్నా, నీకు తొందరలోనే మంచి జరగబోతాదని ఆ అమ్మోరు తల్లే చెప్పినది. ఇంకేమీ దిగుల్లేదు. పోదాం పదన్నా. ఎక్కడికి వెళ్ళేది? మీనాక్షి ఇక్కడికి వస్తుందని చెప్పావు కదా, తను వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం. అన్నా అన్నా అన్నా, పొద్దున ఏడ కాదన్నా, ఆడకొస్తానని చెప్పినది. పోదాం పద. అబ్బా, ఏంటి నీలా ఇది? అక్కడికి ఇక్కడికి అంటూ మీనాక్షి ఎందుకు నన్ను ఇలా ఆట పట్టిస్తుంది? తను ఆట పట్టిస్తుందా, లేకపోతే నువ్వే కావాలని అబద్ధాలు చెప్తున్నావా? అయ్యో లేదన్నా, ఈసారి ఖచ్చితంగా ఆడకొస్తానన్నది. పోదాం పదన్నా. అమ్మా, ఆ అమ్మవారే నీలో ఉన్నారని, సాక్షాత్తు ఆ అమ్మే నా కష్టానికి పరిష్కారం చూపిస్తుందనే ఒక బలమైన నమ్మకంతో వచ్చాను. నా భర్త ఎలా ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియక ప్రాణం పోతోంది. చెప్పమ్మా, ఆయన ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? ఆయన్ని ఎప్పటికి నేను కలుస్తాను? చెప్పమ్మా. ఊయల్లో బిడ్డను పెట్టుకొని ఊరంతా ఎత్తుకుతున్నావు బిడ్డ. ఫలిస్తుంది. నీ భర్త కోసం నువ్వు చేస్తున్న నిరీక్షణ త్వరలోనే ఫలిస్తుంది. నీ భర్త కోసం నువ్వు పడుతున్న ఆరాటానికి, బాధకి చాలా తొందరలోనే ఫలితం దక్కుతుంది. నీ ప్రేమ, నీ తపనే అతన్ని దగ్గరికి చేరేలా చేస్తాయి. నీ భర్త నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాడు. తొందరలోనే మీ ఇద్దరు కలుస్తారని సాక్షాత్తు అమ్మవారే చెప్తాండదే. శాంతంగా ఉండు బిడ్డా. అన్నా, ఇంటికి పోదాం రా అన్నా. నేను రానిలా. ఇందాకేమో మీనాక్షి ఇక్కడికి వస్తుందని చెప్పావు, ఇప్పుడేమో ఇంటికే వస్తుందని చెప్తున్నావు. నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావు. నేను ఇంక నీ మాటలు నమ్మను. మీనాక్షి ఎక్కడున్నా నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. అన్నా అన్నా ఆగన్నా. అబ్బా, ఇప్పుడేం చెయ్యాలి అన్నా? అన్నా 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 అన్నా, ఎక్కడికి వెళ్ళిపోయినాడు అన్నా? అన్నా
ఎరా పెళ్ళాం కనపడిందని ఆనందంతో పరిగెత్తుకుంటూ పోతున్నావా? ఈ సోముగాడు నిన్ను నీడలా పాములా వెంటాడుతూనే ఉంటాడు. మరి కలవనిస్తానని ఎట్టా అనుకున్నారా? ఎదవ బంగారం పోతే పోయిందిలే అనుకుంటే మీ దారిన మీరు హాయిగా పోయి ఉండేవాళ్ళు. నా దారిని నేను పోయి ఆనందంగా మందు తాగుతూ కొన్ని రోజుల పాటు జల్సా చేసేవాణ్ణి. కానీ నువ్వు నా తల పగలగొట్టిన దానివల్ల మళ్ళీ నేను మా మామ దగ్గర మా మరదల దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ చేత కుక్క, పంది, చీచా అనే మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నా మాదిరిగానే నువ్వు కూడా కొన్ని దినాలు బాధపడాలి. అప్పుడు దాకా మిమ్మల్ని సచ్చినా కూడా కలవనివ్వను. అన్నా 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 ఇది వస్తుందేంది? ఇట్టా చూసిందంటే అనుమానం వచ్చి అడ్డంగా దొరికిపోతాం. ఇప్పుడు ఎట్టా చేయాలి? అన్నా 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 లే అన్నా. ఏం చెయ్యాలి? నీళ్ళు తీసుకొస్తాను. అన్నా 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 నీకేం కాలేదు కదా? నీలా ఇక్కడికి ఎలా వచ్చాను నేను? ఏదో జరిగింది, సంథింగ్ ఏదో జరిగింది. కానీ ఏది ఏది గుర్తు రావడం లేదు. ఏం జరిగింది? అన్నా ఏం జరగలేదన్నా. ముందు మనం ఇంటికి పోదన్నాడన్నా. ఏదో జరిగినట్టు తెలుస్తుంది, కానీ ఎంత ట్రై చేసినా సరే గుర్తుకు రావడం లేదు. అబ్బా ఏం లేదన్నా. గుడికి వచ్చిన దగ్గర నుంచి నేను నీ పక్కనే ఉన్నాను. ఏం జరగలేదు. ఇంటికి పోదన్నాడన్నా. లేదు నీలా, గుళ్ళో నేను. అన్నా ఏం లేదన్నా, నేను చెప్తా ఉంటాను కదా. నడు. ఎవరై ఉంటారు? అన్న ఇక్కడెందుకున్నాడు? బాబు, నువ్వు పెట్టిన ఈ అడుగు వామనుడి మూడో అడుగు కంటే పవర్ఫుల్ కావాలి. నల్లమలలో నక్సలైట్లు పాతుకుపోయినట్లు నువ్వు ఈ సామ్రాజ్యంలో పాతుకుపోవాలి. ఆల్ ద బెస్ట్ బాబు. థ్యాంక్ యూ బాబాయ్. పద కలిసి కొల్లగొడదాం. బాబు, నువ్వు ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయినట్టున్నావు. ఆఫీస్లో కిరణ్ గారు ఉంటాడు. నన్ను చూస్తే వాడు గుర్తుపట్టేస్తాడు. నువ్వు అకౌంట్స్ అన్ని చూసి మ్యాటర్ ఏంటో చెప్పు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు ఒకసారి నా క్యాబిన్లోకి రా. మై డియర్ కీర్తిశేషులైన క్రిష్, నువ్వు నా నుంచి లాగేసుకున్నవన్నీ తిరిగి లాగేసుకుంటున్నాన్రా. ఇప్పుడు నీ అధికారాన్ని, త్వరలోనే నీ పెళ్ళాన్ని. బలరాం, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ లేంది నువ్వెలా? తప్పలేదు కిరణ్, రావాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నువ్వే వచ్చేలా చేశావు. నేనా? నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు బలరాం. అదే కిరణ్, కొన్ని ఫైనాన్షియల్ విషయాలకి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం నీకు లేదని అమ్మతో చెప్పావట కదా, అందుకే అందరూ ఫోర్స్ చేసి పంపించారు. సరే కిరణ్, ఏది అకౌంట్స్కి సంబంధించిన ఫైల్స్ అని పట్టుకురా. రేయంతా నిద్ర కాసి తొలిరేకు విప్పిన వేకువలో ఈ పసిమివేరు తెచ్చాను. ఇదైనా పనిచేయాలి, లేదా ఇంకా అమ్మోరు తల్లే దయచూడాలి. తీరని కోరికలున్నవాళ్లు, ఆపదలో ఉన్నవాళ్లు తమ గోడు అమ్మకి వినపడాలని రక్తం సిందిస్తారు. సోలో నాలుగు మీద దిగొచ్చుకొని ఆ అమ్మని తమ కోరిక తీర్చమని వేడుకుంటారు.